మొన్ననే ఉక్రెయిన్‌కి సంబంధించి దెబ్బ కొట్టడానికి ఉక్రెయిన్‌కి సంబంధించిన గ్యాస్ దాని మీదన పర్టిక్యులర్‌గా రష్యా ఒక స్పెషల్ మిస్సైల్ ఏసింది. సూపర్ సోనిక్ మిస్సైల్. దాంతో పెను సంక్షోభం తలెత్తింది. ఏమి లేదు, ఏమి లేదని ఉక్రెయిన్‌కి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది గానీ, ఆ తర్వాత రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ నిల్వల మీద దాడి చేసి మేము ఎదురు దెబ్బ కొట్టామని చెప్పుకొచ్చింది గానీ, దాదాపు 2,00,000 ఇళ్లల్లో ఇప్పుడు అక్కడ -డిగ్రీలు -3, -4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు అక్కడ రూమ్ హీటర్లతో బతుకుతారు పబ్లిక్. అట్లాంటి టైంలో కరెంట్ లేకుండా బ్రతకాల్సిన పరిస్థితొచ్చింది కొన్ని ప్రాంతాలకి. అయితే ఇప్పుడు రష్యా ఇంకా మరింత ఎందుకంటే ఈ కాలంలోనే కొడతారన్నమాట దెబ్బ. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు తాజాగా చెప్తున్నటువంటిదేంటంటే మొత్తం 10 క్రిటికల్ సబ్‌స్టేషన్స్ ఉన్నాయట. వాటన్నిటి మీదన న్యూక్లియర్ కరెంటు ఉత్పత్తవుతోంది ప్రస్తుతం. వాటన్నిటిని డిస్టర్బ్ చేసేందుకు, అలాగని చెప్పేసి న్యూక్లియర్ పేలుడు రాకుండా చేసేందుకు ప్రత్యేకంగా రష్యా ఏదో అటాక్ చేస్తోంది. తద్వారా కరెంట్ ఉత్పత్తి లేకుండా చేస్తోంది. కరెంటు అనేటటువంటిది లేకపోతే ప్రజల ప్రాణాలు చెలగాటమాడేటువంటి పరిస్థితి, ప్రజా తిరుగుబాటు జరిగే పరిస్థితికి ప్రిపేర్ చేస్తోంది రష్యా, కుట్ర చేస్తోంది అన్నటువంటిది ఉక్రెయిన్ ఇప్పుడు ఆరోపిస్తోంది. అమెరికా జోక్యం కోరుతోంది.